మే 3 జరిగిన పరీక్షకు ముందు ఒక గెస్ పేపర్ లీక్ అయినట్లు ఫిర్యాదులు అందాయి. ప్రాథమిక విచారణలో కొన్ని నిజాలు బయటొచ్చాయి. చేతితో రాసిన ఒక గెస్ పేపర్ మొత్తం 400 ప్రశ్నలు ఉండగా అందులోనూ 120 ప్రశ్నలు ప్రధాన పరీక్షలో అచ్చుగుద్దినట్లు వచ్చాయి. దీనివల్ల పరీక్ష పారదర్శకత దెబ్బతిందని భావించి పరీక్షను రద్దు చేశారు. ఈ అక్రమాలపై మే 7వ తేదీన ఎన్టీఏకు సమాచారం అందింది. మొదట రాజస్థాన్ ఎస్ఓజీ ఈ కేసును విచారించింది. అయితే ఈ మ్యాటర్ యొక్క తీవ్రతను పరిగణనలో తీసుకొని కేంద్ర ప్రభుత్వం దీనిని సిబిఐని అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ కేసు సిబిఐ విచారణ చేస్తుంది. కేరళలోని ఒక విద్యార్థి నైట్ తన గెస్ పేపర్ని రెడీ చేసి తన ఫ్రెండ్ని ఇచ్చినాడంట. అక్కడి నుంచి హాస్టల్ ద్వారా ఒక్కొక్కరికి లీక్ అయ్యి వాట్సాప్ గ్రూప్లో అంతా షేర్ చేసి స్టార్టింగ్లో 2 lakhs పర్ పేపర్ పే చేసినారు. రేపు ఎగ్జామ్ ఉన్నందుగా 2వ తారీఖున కూడా ఒక్కొక్క పర్సన్ 30,000 పే చేసి ఈ గెస్ పేపర్ తీసుకున్నారని సమాచారం. ఇప్పుడు పరీక్ష రద్దయింది. విద్యార్థులు ఏం చేయాలి? విద్యార్థులు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకునే అవసరం లేదు. ఎగ్జామ్ ఫీ కట్టే అవసరం లేదు. విద్యార్థులకు ఏ సెంటర్లో ఇప్పుడు ఎగ్జామ్ ఇచ్చినారో సేమ్ అదే సెంటర్లో మళ్ళీ ఎగ్జామ్ ఉండబోతుంది. అండ్ దీనికి అయ్యే ఖర్చు మొత్తం ఎన్టీఏ చూసుకోబోతుంది. సో చూద్దాం సిబిఐ ఈ కేసును ఎలా విచారిస్తుంది, అసలు నిందితుడు పట్టుబడతాడా లేదా, మరి ఇప్పుడు ఎగ్జామ్ ఫెయిల్ అయిన విద్యార్థులు తన కాన్ఫిడెన్స్ కోల్పోకుండా ఈ టైంను రివిజన్ని యూజ్ చేసుకోవాలని కోరుతూ ఈ వీడియో ఇక్కడ నుంచే ముగిస్తున్నాను. మరికొన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.